నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవునికి చేరింది, అంగీకరింపబడింది అన్న అభయాన్ని మనం పొందుకోవాలి. మనం ప్రార్థిస్తున్నది మనము ఇంకా పొందుకోకముందే, సమయము ఇంకా రాకముందే దానిని పొందినట్లుగా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అడిగిన దానిని నిస్సందేహముగా పొందామన్న గట్టి నమ్మకము స్థిరపడాలి. దేవుని వాక్కుకైతే మార్పు లేదు. ఒకసారి దేవుడు మనకు వాగ్దానం చేస్తే తప్పనిసరిగా మాట తప్పని దేవుడు మన దేవుడు. కాబట్టి మనము అడిగిన వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మినేడల అది మనకు అనుగ్రహింపబడును. దేవుని మాట అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాట మీద మనము దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతర సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని మనము ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాత మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయను అని ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము చెప్తుంది. అయితే దేవుడు నీ జీవితంలో నీ నమ్మిక చొప్పున నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్.